బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం, మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై నిన్న ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈ మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో లైన్ పొడిగింపు ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో లైన్ పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ అరుణ్. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష. మెట్రో లైన్ పొడిగింపుకు సంబంధించి ప్రతిపాదనగా ముందుగా సీఎం సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. దీనిపై ప్రధానంగా చూసుకుంటే ఈ సమీక్షకు సంబంధించి హాజరైన పలువురు అధికారులు హైదరాబాద్ మెట్రోకు సంబంధించి పొడిగింపు సమీక్ష, పాత బస్తీ నుంచి నేరుగా కూడా ఈ పొడిగింపు చర్యకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను ప్రాతిపదికగా తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా ఇటు షాలిబండ్ తో పాటుగా చార్మినార్ నుంచి మెట్రో లైన్ పొడిగింపుకు సంబంధించినటువంటి ప్రతిపాదిక అంటే పాత బస్తీ అంతా కూడా డెవలప్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మొత్తం పాత బస్తీ వైపు కాంగ్రెస్ ఫోకస్ అంతా వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈ పొడిగింపు చర్యలో భాగంగా ఎయిర్పోర్ట్ కి డిస్టెన్స్ ను కూడా తగ్గించే చర్యలో కూడా ఈ మెట్రోకి సంబంధించిన అధికారులతో, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో సమీక్షలో భాగంగా ఈ రూట్ మ్యాప్ సంబంధించి ఆ ల్యాండ్ కి సంబంధించినటువంటి విస్తీర్ణ ఏదైతే ల్యాండ్ సేకరణకు సంబంధించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో దానిపై ఒక అన్వేషణ అయితే కొనసాగించడం జరిగింది. దాంతో భాగంగా మనం చూసుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ల్యాండ్ టేక్ ఓవర్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ల్యాండ్ టేక్ ఓవర్స్ కావచ్చు, ఇది గతంలో ఏదైతే రూట్ మ్యాప్ గత ప్రభుత్వం చేసినటువంటి రూట్ మ్యాప్ కి సంబంధించిన నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్ కొన్ని ఏరియాకి సంబంధించినటువంటి పొడిగింపు నేపథ్యంలో ఒక లైన్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు తీసుకున్నటువంటి లైన్ కావచ్చు, దాంతో పాటుగా హోల్ సిటీ మీదుగా ఇటు ఎల్బీ నగర్, నాగోల్ జాయింట్ కనెక్షన్స్ కావచ్చు, మిగతా అన్ని ఏరియాస్ కి కనెక్టివిటీస్ కి సంబంధించిన దాంట్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో మెట్రో లైన్ సంబంధించి మొదటగా కొంత ట్రాఫిక్ ను తగ్గించే విధంగా కూడా పూర్తి స్థాయిలో పాత బస్తీ ఏరియాస్ నుంచి వెళ్లేటువంటి ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మెట్రో రైలును కేటాయించడం కోసం పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏర్పాటు సిద్ధం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా తీసుకోబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా డిస్టర్బెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో ఏదైతే పాత బస్తీని డెవలప్ చేసే విధంగా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెట్రో ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్.